బ్రహ్మకు సరస్వతి, తర్వాత విష్ణువుకి లక్ష్మి, తర్వాత మహేశ్వరుడికి పార్వతీదేవి. వీళ్ళు దంపతులను చెప్పారు కదా. సో బ్రహ్మ అంటే జ్ఞానం. జ్ఞానం కావాలంటే ఏం కావాలి? చదువు, ఎడ్యుకేషన్ కావాలి. ఓకే, సరస్వతీదేవి అంటే విద్యకు తల్లి. ఆ తర్వాత మనము ఎగ్జిస్ట్ కావాలి అంటే విష్ణువు, అంటే మనం సర్వైవ్ కావాలి. మనం సర్వైవ్ కావాలంటే మనకి ఏం కావాలి? సంపద కావాలి. సంపద అంటే ఏంటిది? లక్ష్మీదేవి. ఆ తర్వాత చివరికి ఉండేది ఏంటంటే శివుడు. శివుడు అంటే ముక్తి. ముక్తికి కావాల్సింది ఏంటంటే శక్తి కావాలి. నీకు శక్తి లేనిది నువ్వు ముక్తి వైపు వెళ్ళలేవు. శక్తి అంటే ఏంటంటే లైక్ ఫిజికల్ పవర్ అనే కాదు, మెంటల్ శక్తి. ఈ విధంగా సో మన పెద్దవాళ్ళు ఎంత మంచిగా చెప్పారు చూడండి. జ్ఞానము, విద్య, తర్వాత ధర్మము లేకపోతే సర్వైవల్, సంపద, ఆ తర్వాత ముక్తి, శక్తి. ఇంత గొప్ప చెప్పారు కదా. సో ఈ ప్యారలల్స్ ని మనము కొంచెం డీకోడ్ చేసుకోగలగాలి. సో కొంత రీసెర్చ్ చేయగలగాలి. మన సనాతన ధర్మంలో ఎందుకు ఈ విధంగా చెప్పారు అనే వాటికి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వినాయకుడు అంటాం. వినాయకుడు అంటే విజ్డమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడు అంటాం. ఇంద్రుడు అంటే ఇంద్రియాలు. ఓకే, మన ఇంద్రియాలు అనేవి మనం ప్రతిదీ మనం గమనించడానికి అవేర్నెస్ అనేది మనకి ఇంద్రియాల నుంచి ఉంటుంది కదా. కాబట్టి ఇంద్రుడిని ఏమంటాం? దేవుళ్ళకి రాజు అంటారు కదా. ఓకే, అట్లా అనమాట. సో కొన్ని ప్యారలల్స్ ఉన్నాయి అనమాట ఇలాంటివి. మనం వాటిని కొంత రీసెర్చ్ చేస్తే మనకు అర్థం అవుతుంది. సార్ మన తల్లిదండ్రులు మనకు దేవుణ్ణి మొక్కమని చెప్పిండ్రు, కానీ దేవుణ్ణి మొక్కడం అంటే ఏంటిది? మన లోపల ఉండేటువంటి దైవతత్వాన్ని మనం మేల్కొల్పడమే. మనం ఫర్ ఎగ్జాంపుల్ సన్ కి మనం మొక్కుతున్నాం, చెట్టుకు మొక్కుతున్నాం, లేకపోతే ప్రతిదీ అంటే ఈ యూనివర్స్ లో ఒక రాక్ కి మొక్కుతున్నాం. మనం ఏంటి? గ్రాటిట్యూడ్ చూపిస్తున్నట్టు ఈ నేచర్ పట్ల. దిస్ ఇస్ అ కాన్సెప్ట్. నేను ఇంతకు ముందు చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ గాడ్ అనేది ఏంటంటే ప్రతి దగ్గర ఉంటుంది. సో మన లోపల కూడా ఉంటుంది గాడ్. ఇంకా మనం క్లియర్ గా చెప్పాలంటే రియల్ గాడ్లీనెస్ మనం ఎక్కడ చూడగలుగుతాం అంటే మనల్ని క్రియేట్ చేసినటువంటి మన పేరెంట్స్, ప్రత్యక్ష దైవాలు అంటారు. సో మనకు విద్య నేర్పేటువంటి గురువులు, తర్వాత గోమాత గాని, ఇంకా మనం భారత్ మాతని కూడా లైక్ ఒక గాడ్లీ పర్స్పెక్టివ్ లో మనం తీసుకోవచ్చు.